భారత రక్షణ రంగం సరికొత్త మైలురాయిని చేరుకుంది. శత్రు దేశాల స్టెల్త్ యుద్ధ విమానాలు, డ్రోన్లు, హైపర్సోనిక్ క్షిపణుల వంటి అధునాతన ఆయుధాలకు దీటైన సమాధానంగా భారత్ తన మొట్టమొదటి ఫోటానిక్ రాడార్ను విజయవంతంగా అభివృద్ధి చేసింది. ఈ విప్లవాత్మక సాంకేతికతను DRDO బెంగళూరు కేంద్రంలోని ఎలక్ట్రానిక్స్ అండ్ రాడార్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ రూపొందించింది. ఈ విజయంతో భారత్, అమెరికా, చైనా, ఇజ్రాయెల్ వంటి అగ్రగామి దేశాల సరసన చేరింది. సాంప్రదాయ రాడార్లు రేడియో తరంగాల ద్వారా పనిచేస్తాయి. కానీ ఫోటానిక్ రాడార్ కాంతి తరంగాలు ఉపయోగించి అత్యంత వేగం, ఖచ్చితత్వంతో పనిచేస్తుంది. విస్తృత బ్యాండ్విడ్త్తో వివిధ తరంగాలపై పనిచేయగల ఈ రాడార్ అత్యాధునిక స్టెల్త్ టెక్నాలజీ ఉన్న లక్ష్యాలను కూడా సులభంగా గుర్తిస్తుంది. ఈ రాడార్లోని విశేష లక్షణాలు శత్రు స్టెల్త్ విమానాలను గుర్తించడం, ఎలక్ట్రానిక్ జామింగ్ను తట్టుకోవడం, తక్కువ వేడి ఉత్పత్తితో అధిక సామర్థ్యం, బహుళ లక్ష్యాలపై 3D నిఘా, అద్భుతమైన స్పష్టత, వేగం, విశ్వసనీయతను కలిగి ఉంటాయి. ఫోటానిక్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్లో సంకేత విశ్లేషణ వేగాన్ని గణనీయంగా పెంచుతాయి. ఈ రాడార్ను మరింత మెరుగుపరచడానికి DRDO ఈ ఏడాది చివరిలో పర్వత, తీర ప్రాంతాల వంటి విభిన్న వాతావరణాల్లో విస్తృత పరీక్షలు నిర్వహించనుంది. ఆకాశ్ తీర్ వంటి గగనతల రక్షణ వ్యవస్థలతో దీనిని అనుసంధానం చేసే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఈ రాడార్ చిన్న పరిమాణంలో ఉండటం వల్ల సుఖోయ్ 30 MKI, రఫేల్, తేజస్ వంటి యుద్ధ విమానాల్లో, అలాగే సంచార వేదికలపై సులభంగా అమర్చవచ్చు. ఇది చైనా, పాకిస్తాన్ సరిహద్దుల వెంబడి మోహరించడానికి వీలు కల్పిస్తుంది. దేశ రక్షణను మరింత బలోపేతం చేస్తుంది.